మురళి నేను తీస్తున్నా. విజువల్స్ మీరు చూస్తున్నారు. నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి ఇంట్లోకి చొరబడి ఏకంగా ఇంట్లో విధ్వంసం సృష్టించారు. గుర్తు తెలియని వ్యక్తులుగా మొత్తం 20 మంది గుర్తు తెలియని వ్యక్తులు ఇంట్లోకి చొరబడి ఇంట్లోకి దూరి ఆ ఇంట్లో సామాన్ని ఇన్ఫాక్ట్ ఆ ఇంట్లో ఉన్న ఆ సామాన్ని పూర్తిగా కింద పడేసి విధ్వంసం సృష్టించారంటూ కూడా మనకు తెలుస్తోంది. విజువల్స్ మీరు చూడొచ్చు. ఆ ఇంట్లోకి వెళ్ళి ఆ ఇంట్లో ఉన్న సామాన్ని పూర్తిగా ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంటుంది కదా, దాంట్లో ఉన్న ఆ ఇంట్లో ఉండే పూర్తిగా సామాన్లు సోఫా కావచ్చు, కుర్చీలు కావచ్చు కింద పడేశారు. దాంతోపాటు అక్కడ ఉండే ఐటమ్స్ కి సంబంధించి దాని మరి ముఖ్యంగా గాజు సీసాలంటే కావచ్చు, లేకపోతే అక్కడ చిన్న టేబుల్ లాంటివి కావచ్చు, వాటిని కిందకి కొట్టారు. ఇక్కడ విజువల్స్ చూడండి. ఆ విజువల్స్ చూస్తే మనకు అర్థమవుతుంది లోపల ఎటువంటి విధ్వంసాన్ని సృష్టించారనేది. ఆ చైర్లను అక్కడ ఉన్న చైర్లను కింద పడేశారు. దాంతోపాటు ఉన్న గాజు గ్లాసులు కావచ్చు, లేకపోతే బాటిల్స్ కావచ్చు, లేకపోతే అదిగో మీరు చూడొచ్చు. కార్మికంగా పూర్తిగా రివర్స్ చేసేసారు, పూర్తిగా వాటిని తిరగొట్టేశారు. అక్కడ ఎటువంటి విధ్వంసం సృష్టించారో మీరు చూడొచ్చు. అక్కడ ఉన్న టీవీని కింద పడేశారు. ఆ టీవీని కింద పడేశారు, టీవీని బయటికి విసిరేశారు. టీవీ స్టాండ్ మనకు కనిపిస్తున్నాయి. కారు అద్దాన్ని ధ్వంసం చేశారు, కారుని పూర్తిగా తిరగొట్టేశారు. దాంతోపాటు పూర్తిగా అక్కడ విధ్వంసం రాళ్లతో దాడి చేస్తున్న విజువల్స్ లో మనకి అర్థమవుతుంది. అక్కడ కారుకి సంబంధించి మీరు చూడొచ్చు, పూర్తిగా దాన్ని టిల్ట్ చేసేసారు అన్నమాట, పూర్తిగా దాన్ని తిరగొట్టేశారు అక్కడ. దాంతోపాటు లోపల ఇంట్లోకి వెళ్లే కుర్చీని విరగొట్టేశారు, కుర్చీని పూర్తిగా విరగొట్టిన సందర్భం. దాంతోపాటు ఏసీ కావచ్చు, లేకపోతే అటువంటివి మనకి క్లియర్ కట్ గా విజువల్స్ లో కనిపిస్తాయి. పోలీసులు అక్కడికి చేరుకొని ఇంట్లో ఎటువంటి పరిస్థితి ఉంది, ఇంట్లో ఉన్న సామాన్ని పూర్తిగా విరగొట్టేశారు. ఇంట్లో వాళ్ళు కూడా భయభ్రాంతులకు లోనైనట్టుగా తెలుస్తోంది. విజువల్స్ మీరు చూస్తారు. ఆ ఇంటి అద్దాలని, కిటికీ అద్దాలని పగలగొట్టారు. దాంతోపాటు ఇంట్లో ఉన్న ట్యూబ్లైట్ అది మీరు చూడొచ్చు ఏ స్థాయిలో బ్లింక్ అవుతుందంటే వాటిని కూడా పూర్తిగా ఇంట్లో దూరి విధ్వంసం సృష్టించారు. ఆ ఇంట్లోకి చొరబడి మీరు చూడొచ్చు. ఇంట్లోకి వెళ్ళాలంటే అక్కడ ఉన్న పూర్తిగా ఏవైతే ఆ ఇంట్లో సామాన్లు ఉన్నాయో వాటిని పూర్తిగా విధ్వంసం సృష్టించారు. అసలు ఎందుకు, ఎవరు చేశారు? నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి గత ఎన్నికల్లో కూడా ఆయన పోటీ చేయడం జరిగింది. పోటీ చేసిన క్రమంలోని ఆయన వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి చేతిలో దాదాపుగా 54,583 ఓట్ల తేడాతో ఓడిపోయారు. ఇన్ఫాక్ట్ ఈ రోజు కూడా అక్కడ ఒక మీటింగ్ జరిగినట్టుగా మనకు తెలుస్తోంది. ఆ మీటింగ్ కి మాజీ మంత్రి ఇన్ఫాక్ట్ అనిల్ కుమార్ యాదవ్ కూడా పాల్గొన్నారు. ఈ రోజు మాజీ ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో కోవూరు నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ కు సంబంధించి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల సమావేశం కార్యక్రమం జరిగింది. ఆ కార్యక్రమంలో మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ కూడా పాల్గొన్నారంటూ కూడా కొద్దిసేపటి క్రితం ఆ సోషల్ మీడియాలో కూడా ఆ పోస్టులు చక్కర్లు కొట్టిన పరిస్థితి. ఈ నేపథ్యంలో అసలు నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి ఇంటి మీద ఎవరు దాడికి పాల్పడ్డారు, ఎవరు ఇంతటి విధ్వంసం సృష్టించారు, అసలు ఏం జరిగింది డీటెయిల్ గా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి గయాజ్ మరి కాసేపట్లో ఇప్పటికే లైవ్ లో ఒకసారి గయాజ్ దగ్గరికి వెళ్లే ప్రయత్నం చేస్తాను. మరి కాసేపట్లో లైవ్ లోకి రాబోతున్నారు, అందుబాటులోకి వచ్చి అక్కడ పరిస్థితిని విజువల్స్ లో ఎక్స్క్లూజివ్ గా చూపించబోతున్నారు మా ప్రతినిధి గయాజ్. అక్కడ ఎటువంటి పరిస్థితులు ఉన్నాయి, మరి ముఖ్యంగా నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి రియాక్షన్ మరి కాసేపట్లో నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి రియాక్షన్ కూడా ఆర్టీవీ స్క్రీన్ మీద ఫస్ట్ రౌండ్ చూడబోతున్నారు. ఎక్స్క్లూసివ్ ఫుటేజ్ ని మీరు చూస్తున్నారు. నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి ఇంటికి చేరుకున్నారు పోలీసులు. ప్రస్తుతం ఇన్వెస్టిగేషన్ ప్రారంభించారు. గత కొద్ది గంటలుగా వాళ్ళు అక్కడే ఉన్నారు. ఈ ఘటన జరిగిన తర్వాత పోలీసులు అక్కడికి పెద్ద సంఖ్యలో చేరుకొని అక్కడ ఇన్వెస్టిగేషన్ ప్రారంభించారు. పోలీస్ టీం అక్కడికి చేరుకుంది. ఎవరు దాడి చేశారు, ఎందుకు దాడి చేశారు, దాడికి పాల్పడింది ఎవరు, ఎందుకు దాడికి పాల్పడ్డారు, దాంతోపాటు ఎంతమంది వచ్చారు, ఎవరు వీరిని పురుగొల్పారు, ఇవన్నీ కూడా డీటెయిల్ ఇన్వెస్టిగేషన్ ఇప్పటికీ ప్రారంభించడం జరిగింది. ఆ విజువల్స్ ని మీరు చూస్తున్నారు ఆర్టీవీ స్క్రీన్ మీద. అక్కడ జరిగిన ఆ విధ్వంసం మా ప్రతినిధి అండ్ ఏపీ ఇన్పుట్ ఎడిటర్ నెల్లూరు రాజకీయాల్ని మొదటి నుంచి కీన్ గా అబ్జర్వ్ చేస్తూ ఎప్పటికెప్పుడు తెలుగు ప్రజల ముందు ఆ సమాచారాన్ని ఇన్ఫర్మేషన్ ఉంచుతున్న మా ఏపీ ఇన్పుట్ ఎడిటర్ కృష్ణమోహన్ దగ్గరికి వెళ్లే ప్రయత్నం చేస్తున్నాను. కృష్ణమోహన్, నెల్లూరులో ఒక సడన్ పరిణామం కింద చెప్పుకోవాలి. అసలు ఏం జరిగింది? ప్రసన్న కుమార్ రెడ్డికి సంబంధించిన అనుచరులు కావచ్చు, సన్నిహితులు కావచ్చు, ఏమంటున్నారు?
నేను తీస్తున్నా. సత్యన్న, బేసిక్ గా ఈ రోజు నెల్లూరు రాజకీయాలు ఒక్కసారిగా వేడికిన పరిస్థితి అయితే కనపడుతుంది. ఉదయం నారా లోకేష్ ముందు ఆనం రామనారాయణ రెడ్డి, మంత్రి నారాయణ మీద చేసిన వ్యాఖ్యలు వేడెక్కి పూర్తిగా ఒకవైపు టీడీపీలో అంతర్యుద్ధానికి స్టార్ట్ చేశారు అనే ఒక చర్చ జరుగుతున్న నేపథ్యంలోనే ఈ రోజు మరో సంఘటన జరిగింది. నెల్లూరు జిల్లా కోవూరు నియోజకవర్గానికి సంబంధించిన మాజీ ఎమ్మెల్యే ప్రసన్న కుమార్ రెడ్డి ఇంటి మీద టీడీపీ కార్యకర్తలు సుమారు 100 మంది ప్రసన్నారెడ్డి ఇంటి మీదకి దాడికి వచ్చారు. పూర్తిగా కూడా ధ్వంసం చేసిన పరిస్థితి. కారుతో సహా పూర్తిగా ఉన్న కార్లు మొత్తాన్ని కూడా మొత్తం తిప్పి వేసి కింద పడేసిన పరిస్థితి. ఇల్లు మొత్తాన్ని కూడా ధ్వంసం చేసిన పరిస్థితి. అయితే దీనికి గల కారణాలు కూడా లేకపోలేదు. ఇటీవల కాలంలో ప్రసన్న కుమార్ రెడ్డి అలాగే ప్రస్తుత ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి మధ్య మాటల యుద్ధం వరుసగా జరుగుతున్న పరిస్థితి. గతంలో ప్రసన్న గురించి వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి మాట్లాడుతూ అవినీతిలో కావచ్చు, లేకపోతే కమిషనర్ల వ్యవహారంలో కావచ్చు, అప్పులు చేయడంలో కావచ్చు ప్రసన్న కుమార్ రెడ్డి పిహెచ్డి చేశారంటూ ప్రస్తుత ఎమ్మెల్యే టీడీపీ ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో ఈ రోజు నెల్లూరులో వైసీపీ కార్యకర్తల సమావేశం నిర్వహించారు ప్రసన్న కుమార్ రెడ్డి. కృష్ణమోహన్, ఒక్కసారి మీరు లైన్ లోనే ఉండండి. ఇదే అంశానికి సంబంధించి మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ రియాక్ట్ అయినట్టుగా తెలుస్తుంది. ఒకసారి అనిల్ కుమార్ యాదవ్ రియాక్షన్ చూద్దాం, ఆ తర్వాత మీ దగ్గరికి వచ్చే ప్రయత్నం చేస్తారు. ఒకసారి మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ రియాక్షన్ చూద్దాం. చరిత్రలో రాజకీయాలలో విమర్శలు ఉన్నాయి, ఘాటు విమర్శలు ఉన్నాయి, కానీ ఎప్పుడు కూడా ఈరోజు ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మామూలుగా కార్యకర్తల మీద, నాయకుల మీద దాడులు చూసాం, అక్రమ కేసులు చూసాం, దొంగ కేసులు చూసాం. కానీ ఈరోజు నెల్లూరు జిల్లాలో రాజకీయం పుట్టిన దగ్గర నుంచి చూస్తే 3 పెద్ద కుటుంబాలు ఉంటాయి. దాంట్లో నల్లపరెడ్డి కుటుంబం అనేది ఒక చరిత్ర గల రాజకీయ కుటుంబం. దాదాపు 6-7 దశాబ్దాల రాజకీయ చరిత్ర గల కుటుంబం నల్లపరెడ్డి గారి కుటుంబం. ఈరోజు రాజకీయాలలో విమర్శలు చేసుకుంటాం, ఘాటు విమర్శలు చేసుకుంటాం, కానీ నెల్లూరు జిల్లా చరిత్రలో ఎప్పుడూ కూడా ఇట్లాంటి దారుణం, అరాచకం. ఈరోజు ప్రసన్న ఈరోజు ఒక కార్యక్రమం జరిగితే, ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు ఒక ప్రోగ్రాం జరిగితే 3 రోజుల క్రితం ఏదైతే శాసనసభ్యురాలు ఆమె ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ పర్సంటేజ్ల ప్రసన్ననని రకరకాలుగా ఊగిపోతూ మాట్లాడిన దానికి రైట్, అది మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ అంటోంది. మరి ముఖ్యంగా ఈ ఘటనను ఖండించడం జరుగుతోంది. ఇండైరెక్ట్ గా ఇక్కడ వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డిని ప్రస్తావిస్తున్నారా? ఆమె అంశాన్ని ఇక్కడ